హలో వెల్కమ్ ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, సెట్ ద కేటగిరీస్ డిఫైన్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్యాపిటల్. సో క్యాపిటల్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ ఏమున్నా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ కామెంట్ వెదర్ అన్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఫాలో దీస్ కేటగిరీస్. సో ఏవైతే ఇప్పుడు కేటగిరీస్ చెప్తావో క్యాపిటల్లో ఉన్న కేటగిరీస్, ఆ కేటగిరీస్ అన్నీ మనం ఫాలో కావాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో వేరియస్ కేటగిరీస్, క్యాపిటల్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అనుకోవచ్చు. ఏవే ఉన్నాయంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఒకటి, అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఒకటి, అండ్ ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఒకటి, అండ్ సోషల్ అండ్ రిలేషన్షిప్ క్యాపిటల్ ఒకటి, అండ్ న్యాచురల్ క్యాపిటల్ ఒకటి. సో ఇవి మనకి టోటల్గా 6 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ క్యాపిటల్, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్, అండ్ హ్యూమన్ క్యాపిటల్, అండ్ ఇంటలెక్చువల్ క్యాపిటల్, అండ్ సోషల్ అండ్ రిలేషన్షిప్ క్యాపిటల్, అండ్ న్యాచురల్ క్యాపిటల్. సో నువ్వు ఈ క్యాపిటల్స్ అన్నిటిని ఫాలో కావాలంటే నో నాట్ రిక్వైర్డ్. ఓన్లీ నీకు ఏవి అయితే అప్లికబుల్ అవుతావో వాటిని మాత్రమే నువ్వు కంపేర్ అయితే చాలు. సో కేటగరైజేషన్ ఆ స్ట్రక్చర్ని చేసుకోవడానికి, ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కెన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డూ ద ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ యాజ్ ఫర్ ఫ్రేమ్వర్క్. సో ప్రైమరీగా మనం ఈ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ తీసుకొచ్చినది ఎవరి కోసం అంటే ప్రైవేట్ సెక్టార్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, అండ్ ప్రాఫిట్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. ఒకవేళ నువ్వు కెన్ ఆల్సో బి అడాప్టెడ్ ఇఫ్ పబ్లిక్ సెక్టార్ వాళ్ళు, నాట్ ప్రాఫిట్ వాళ్ళకు కూడా నెససరీ అనుకుంటే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. Next question number third one, can integrated reporting can be done in compliance to the requirement of local ROCs to prepare management commentary or other reports. మామూలుగా ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ని మే బీ ప్రిపేర్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఎగ్జిస్టింగ్ కంప్లైన్స్. నీకు ఎగ్జిస్టింగ్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నావో ఇన్ రెస్పాన్స్ టు ఆ ఎగ్జిస్టింగ్ కంప్లైంట్స్ ప్రకారం మనం ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకుంటాము. కొన్ని కేసెస్లో ఎట్లా అంటే మేనేజ్మెంట్ కంపెనీ లోకల్ లాస్ ఉన్నాయనుకోండి, లోకల్ లాస్ ప్రకారం ఏమైనా స్పెసిఫై చేసిన అనుకోండి, వాటిని కూడా నువ్వు ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో నువ్వు కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ కమెంటరీ ఆ అదర్ రిపోర్ట్స్ ప్రొవైడ్ ఫర్ హిట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మేనేజ్మెంట్ కమెంటరీ పెట్టమన్నాయి అనుకోండి లోకల్ రాస్ వాళ్ళు, వాటిని తీసుకోవాలి. అండ్ అదర్ రిపోర్ట్స్ని ఏమైనా ప్రిస్క్రైబ్ చేసినా అనుకోండి, అవి కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్ఆర్ రిపోర్ట్ని మ్యాండేటరీగా మెన్షన్ చేయమన్నారు సో కంపెనీ వాళ్ళు, సిఎస్ఆర్ రిపోర్ట్ని కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే వాటిని ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటాము. సో ఫ్రేమ్ వర్క్ చెప్పిన దాని ప్రకారం నువ్వు ప్రిపేర్ చేసినప్పుడే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటాము. అండ్ అంటే నీకేమైనా స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బియాండ్ రిక్వైర్డ్ బై ఫ్రేమ్వర్క్ అంటే నీకు ఎవరు అడగకుండానే నువ్వే పెట్టాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ని పెట్టొచ్చు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జిస్టింగ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అప్స్కేల్ చేయకూడదు. అప్పుడే దాన్ని ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటాము. సో మనం ఇన్ రెస్పాన్స్ టు ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రొవైడ్ చేస్తాము. మేనేజ్మెంట్ కామెంటరీ అదర్ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ అకాడమిక్స్ విత్ ఫ్రేమ్వర్క్తోనే ప్రిపేర్ చేయాలి. అండ్ నువ్వు వేరే ఈ స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేసుకోవాలనుకుంటే మెన్షన్ చేసుకోవచ్చు. బట్ అది ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ని అప్స్కేర్ కాకూడదు. అప్పుడే వాటిని ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th one, వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. సో ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయనీక, ప్రజెంట్ చేయనీక మనకి ఎటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్, నేను గైడ్ చేసే ప్రిన్సిపల్స్ ఎవరున్నారు అంటే ఫస్ట్ మెటీరియాలిటీ ఉంది, తర్వాత రిలయబిలిటీ అండ్ కంప్లీట్నెస్ ఒకటి ఉంటుంది, అండ్ నీకు కన్సైజ్నెస్ ఒకటి, అండ్ కనెక్టివిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది, అండ్ తర్వాత స్ట్రాటజిక్ స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ ఉంటుంది, అండ్ స్ట్రాటజీగా ఫోకస్ చేయాలి, స్ట్రాటజిక్ ఫ్యూచర్ ఓరియంటేషన్ ప్రకారం ఉండాలి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది. సో ఇవన్నీ నేను గైడింగ్ చేస్తాయి, ఇట్లా ప్రిపేర్ చేయి బాబు, ఈ మెటీరియల్ని కన్సిడర్ చేసుకో, అండ్ ఈ రిలయబిలిటీ అనేది ఉండాలి నీ యొక్క రిపోర్ట్, నీ యొక్క కంప్లీట్నెస్ ఉండాలి నీ యొక్క ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్, నీ యొక్క రిపోర్టింగ్ అనేది కనెక్టింగ్ చేయాలి, నీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టేక్ హోల్డర్కి రిలేషన్షిప్గా ఉండాలి అనేది నిన్ను గైడ్ చేస్తుంది. If you are a kid, your parents will be guide. Same like as if you are preparing integrated reporting, these principles are guiding for you to preparing the integrated reporting. For example, first materiality ki sambanధించి as focus on materiality should అసిస్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇది అసిస్ట్ చేస్తుంది. ఏదన్నీ అసిస్ట్ చేస్తుంది? అవాయిడ్ చేయడానికి. ఏదన్నా ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని క్లస్టర్ రిపోర్టింగ్కి తీసుకోవడానికి. సో
అసిస్ట్ చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది, ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేపిస్తుంది. అండ్ తర్వాత ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ వచ్చేసి హై లెవెల్ కన్సైజ్ రిపోర్ట్. సో ఎవరైతే హై లెవెల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు యూజ్ చేస్తారు ఈ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది. అండ్ దట్ కంటైన్ ఓన్లీ మోస్ట్ మెటీరియల్ మ్యాటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టింగ్. సో నీకు ఏవైతే ఎఫెక్టింగ్ చేసుకుంటావో ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఏవైతే ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్లో పెట్టినావు అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఎఫెక్టివ్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని డెసిషన్ని తీసుకుంటే అట్లాంటివన్నీ మనకి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో ఉంటాయి. అండ్ అబిలిటీ టు కంపెనీ అనేది ఈ రిపోర్ట్తోని అబిలిటీ క్రియేట్ చేసుకుంటుంది, దాని యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అండ్ వీటిలో వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలి అనుకుంటే నువ్వు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మొత్తం మెటీరియాలిటీకి సంబంధించి ఏం చేస్తుంది, అసిస్ట్ చేస్తుంది, అవాయిడ్ చేపిస్తుంది ఇర్రిలవెంట్ డేటానికి సంబంధించి. అండ్ తర్వాత నీకు అఫెక్ట్ ఆర్గనైజేషన్ ఏమైనా అఫెక్ట్ చేసే మ్యాటర్స్ ఉంటే అవన్నీ ఇక్కడనే వస్తుంది. అబిలిటీ టు క్రియేట్ వాల్యూని క్రియేట్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ ఇన్ఫర్మేషన్తో. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు. మెటీరియాలిటీ ఎం. తర్వాత ఆర్ రిలయబిలిటీ అండ్ కంప్లీట్నెస్. నీ యొక్క ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి. నీకు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా, నీకు గుడ్ ఉన్నా నీకు బ్యాడ్ ఉన్నా, ఆర్ నీకు బోత్ ఇంక్రీజ్ ఉన్నా ఆర్ డిక్రీజ్ ఉన్నా, ప్రతి ఒక్కటి నువ్వు రిలయబిలిటీ అండ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేయాలి. నీకు గుడ్ వచ్చిందని గుడ్ ఒకటే ప్రొవైడ్ చేసి బ్యాడ్ని ప్రొవైడ్ చేయకపోవడం, మీకు పాజిటివ్ అనేది ఒకటే ప్రొవైడ్ చేసి నెగిటివ్ ప్రొవైడ్ చేయకపోవడం అది కరెక్ట్ కాదు. సో ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ షుడ్ ఇంక్లూడ్ ఆల్ మెటీరియల్ మ్యాటర్స్ సంబంధించి బోత్ పాజిటివ్ ఉండాలి నెగిటివ్ ఉండాలి ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే అండ్ వితౌట్ మెటీరియల్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రిక్వైర్స్ కన్సిడరేషన్ ఈజ్ టు బి గివెన్. బోత్ గుడ్కి కన్సిడరేషన్ ఇవ్వాలి, బ్యాడ్కి కూడా కన్సిడరేషన్ ఇవ్వాలి. నీ మీద బ్యాడ్ వచ్చిందనుకో నువ్వు దాన్ని కంపల్సరీగా ఓవర్టేకింగ్ చేసి గుడ్గా ప్రూవ్ చేయగలగాలి. నువ్వు గుడ్గా ఉన్నావని గుడ్ ఒకటే ప్రొవైడ్ చేస్తే కాదు, బ్యాడ్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బోత్ ఇంక్రీజింగ్ అండ్ రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇంపార్టెంట్ క్యాపిటల్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. సో నీకు ఇన్న ఇంపార్టెంట్ క్యాపిటల్స్ ఏవేవైతే ఉంటావో వాటిని ఇంక్రీజ్ ఏమైనా డిక్రీజ్ ఏమైనా వాటిని చూసుకోవాలి. నీకు ఈ క్యాపిటల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ కేటగిరీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్, ఇంటెలెక్చువల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, సోషల్ అండ్ రిలేషన్షిప్ క్యాపిటల్ అండ్ న్యాచురల్ క్యాపిటల్. అది ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాము. మిస్టర్ తర్వాత సి కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్. సో నీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లుండాలి అంటే డిఫరెంట్ కాంపోనెంట్ని కనెక్టింగ్ చేయాలి. అంటే మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ మోడల్ ఏమి, మోడల్ సూపర్ మోడల్. సో మీ మోడల్ ఏమనేది చెప్పగలగాలి. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి నీ బిజినెస్ ఆర్గనైజేషన్ని ఎఫెక్ట్ చేస్తున్నట్టు వాటిని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, వాటితో నువ్వు కనెక్ట్గా ఉండాలి. అండ్ తర్వాత వేరియస్ రిసోర్సెస్ ఏమున్నాయి అండ్ రిలేషన్షిప్స్ ఏమున్నాయి నువ్వు పర్ఫామ్ చేయనీక, నువ్వు డిపెండెంట్ ఏదానిపైన అయినావు. సో కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమి, నీ బిజినెస్ మోడల్ సూపర్ మోడల్ ఏదానిలోనో నీకు అయ్యే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అండ్ తర్వాత నీకున్న వేరియస్ రిసోర్సెస్ ఏమున్నవి ఆర్గనైజేషన్ని పర్ఫామ్ చేయడానికి నువ్వు ఏదానిపైన డిపెండెంట్ అయినావు. అది నెక్స్ట్. అది మిస్టర్ సి ఇంకొకటి సి ఉంటుంది కన్సైజ్నెస్. కన్సైజ్నెస్ మీన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ షుడ్ బి కన్సైజ్. అంటే వెరీ సెన్సిటివ్ డేటా ఇది మొత్తం దీనిపైన డెసిషన్ బేసిస్ తీసుకుని ఉంటాము అండ్ దీని డెసిషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ షుడ్ బి యాక్సెసబుల్ త్రూ క్రిస్ప్ ప్రజెంటేషన్స్. అంటే ఒక ఓవర్వ్యూగా తీసుకోవాలి. ఒకవేళ ఇది ఒమిషన్ ఆఫ్ ఇమ్మెటీరియల్ ఇన్ఫర్మేషన్, సో ఇమ్మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఈ రిపోర్ట్లను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లాజికల్లీ ఈజీ వే టు ఫాలో ద స్ట్రక్చర్స్తో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్ బుక్ని చదవడం మీకు కష్టం కావచ్చు, బట్ ఫ్లో చార్ట్ చదవడం చాలా ఈజీ ఉంటుంది. సో అట్లా లాజికల్గా ఈజీ వేగా ఫాలోఅప్ చేసుకునే లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మిస్టర్ సి ఎస్ స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్ అండ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ అనేది మనకి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, నాట్ ఓన్లీ షేర్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ మీన్స్ షేర్ హోల్డర్స్, కస్టమర్స్, కన్జ్యూమర్స్, ఎంప్లాయీస్, గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ ఎవరైనా ఉన్నది వాళ్ళందరినీ రిలేషన్షిప్తో పెట్టుకోవాలి. సో నేచర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ రిలేషన్షిప్ విత్ ఇట్స్ కీ షేర్ హోల్డర్స్. సో మనం ఎట్లా రిలేషన్షిప్లో ఉన్నాము అనేది ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది డిస్కస్ చేస్తుంది. ఇంక్లూడింగ్ హౌ అండ్ వాట్ ఎక్స్టెంట్ ఆర్గనైజేషన్ అండర్స్టాండ్స్ అండ్ టేక్ ఇన్ టు అకౌంట్స్ అండ్ రెస్పాండ్ టు లెజిటిమేట్. సో నీ యొక్క స్టేక్ హోల్డర్స్ యొక్క నీడ్స్ని అండ్ బిజినెస్ అనేది ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, వాళ్ళని ఎట్లా కన్సిడర్ చేసుకుంటున్నాము అండ్ లెజిటిమేట్గా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ఎట్లా చూసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మిస్టర్ సిఎస్ఐ లాస్ట్ ఎస్ఐ. సో స్ట్రాటజిక్గా
స్ట్రాటజిక్గా ఫోకస్ ఉండాలి, స్ట్రాటజిక్గా ఫ్యూచర్ ఓరియంటెడ్ అనేది ఉండాలి నీ యొక్క ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది. అంటే టుడే పర్పస్ కాదు, నువ్వు టుమారో పర్పస్ డిస్కస్ చేసుకోవాలి, టుమారో పర్పస్ ఉండాలి నీ యొక్క ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది. సో అండ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ షుడ్ ప్రొవైడ్ ఇన్సైట్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ స్ట్రాటజీ అండ్ హౌ ఇట్ రిలేట్స్ ఆర్గనైజేషన్ అబిలిటీ టు క్రియేట్ వాల్యూ. సో మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, మనకున్న ఆర్గనైజేషన్ ఎట్లా మన క్యాపబిలిటీస్ ఏమున్నాయి, మనం వాల్యూని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. అండ్ ఇట్ యూజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్యాపిటల్. సో మనకున్న క్యాపిటల్స్ ఏమైనా ఎఫెక్ట్ అయితే ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము ఇన్ ద షార్ట్ టర్మ్లో ఆర్ మీడియంలో ఆర్ లాంగ్ టర్మ్ పీరియడ్లో మన క్యాపిటల్ ఎఫెక్ట్ని, మన క్యాపిటల్ని ఎట్లా యూజ్ చేసుకుంటామో మన యొక్క వాల్యూని క్రియేట్ చేసుకోవడానికనే చూసుకోవాలి. నెక్స్ట్ ద రిపోర్ట్ షుడ్ క్లియర్లీ షోస్ లింకేజ్ బిట్వీన్ స్ట్రాటజీ, రిస్క్ అండ్ ఆపర్చునిటీ. సో నీ SRO నెంబర్స్ని చెప్పాలి, స్ట్రాటజీ, రిస్క్, ఆపర్చునిటీస్ ఏ ఉన్నవనేది చెప్పగలగాలి. ఈ నీ యొక్క స్ట్రాటజీ అనేది, నీకున్న స్ట్రాటజీస్ ఏమి, నీకున్న రిస్క్ ఏమి, నీకున్న ఆపర్చునిటీస్ ఏమి, కరెంట్ పర్ఫార్మెన్స్లో ఫ్యూచర్ ఓవర్లుక్ చేసి టు గెట్ ఫ్లో లైక్ స్పాట్ అనాలిసిస్ చేసుకోవడం, మన స్ట్రెంత్ ఏముంది, వీక్నెస్ ఏముంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి అనేది చెప్పగలిగేది ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. లిమిటెడ్ హెచ్ లిమిటెడ్ ఓన్ 20% ఓటింగ్ రైట్, ఎక్స్ లిమిటెడ్ ఆల్ 20% ఇన్ వై లిమిటెడ్. సో 20% లిమిటెడ్ వైలో మనం ఉన్నాము. అండ్ ఎంటైటిల్ టు అపాయింట్ 1 డైరెక్టర్. సో ఒక 1 డైరెక్టర్ని అపాయింట్ చేయడానికి పవర్ ఉంది. అండ్ హూ కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్. రిమైనింగ్ డైరెక్టర్స్ 80% ఎల్ బై 2 ఎంటిటీస్. సో మనం 20% ఉంటే రిమైనింగ్ ఎవరు ఒక 2 ఎంటిటీస్ ఓల్డ్ చేసినా అంటే 40:40. సో మొత్తం రేషియోస్ ఏమి 40:40:20. సో మనం ఈ 20 గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ ఎంటిటీస్ హూ ఈజ్ ఎంటైటిల్ టు అపాయింట్ 2 డైరెక్టర్స్. సో వాళ్ళు 2 డైరెక్టర్స్ని అపాయింట్ చేసే పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ ఒక మీటింగ్ జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన కోరం ఎంత అంటే 4 డైరెక్టర్స్ అండ్ మెజారిటీ ఆఫ్ దిస్ ప్రజెంట్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ డెసిషన్స్. సో మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే మెజారిటీ ప్రజెంట్ కావాలి, వాళ్ళు డెసిషన్ని తీసుకుంటారు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్ రిప్రజెంటేటివ్స్, ఎక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వై లిమిటెడ్ బట్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్. సో కొంత ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్స్ లిమిటెడ్కి, అండ్ ఎక్స్ లిమిటెడ్ వైని అడిగితే వై వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. ఎక్స్ representative has attended board meeting but suggestion for items to be included in the agenda have to be ignored and other directors opposes any suggestions made by X Limited. So X Limited కొన్ని సజెషన్స్ ఇస్తుంటే ఆ సజెషన్స్ని వీళ్ళు తీసుకోవడం లేదు. అండ్ ఈజ్ వై లిమిటెడ్ ఈజ్ అసోసియేట్. సో ఎక్స్కి వై అనేది అసోసియేట్ అవుతుందా అనేది కాదా. సో నువ్వు ఇచ్చే సజెషన్ని వాళ్ళు తీసుకోవడం లేదంటే నేను ప్రివెంట్ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్లో నీకు ఎటువంటి పవర్స్ ఏం లేదు, నువ్వు ఆ కంపెనీ అనేది నీకు అసోసియేట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ ఎక్స్ లిమిటెడ్ ఏముంది, ఫస్ట్ ఎక్స్ అనేది 20% హోల్డ్ చేసింది ఫస్ట్ది. నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు బోర్డ్కి మీటింగ్కి అటెండ్ అవుతున్నారు, ఓకే. సెకండ్ పాయింట్ అండ్ ఎగ్జిస్టెంట్ ఆఫ్ అదర్ షేర్హోల్డర్స్ కూడా ఉంటారు అక్కడ, వాళ్ళకి సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ అనేది ఉంది ఓటింగ్ ప్రపోర్షన్లో. ఆ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ వాళ్ళకు ఉండడం వల్ల ఎక్స్ అనేవాడిని ప్రివెంట్ చేస్తున్నారు ఫ్రమ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంది కాబట్టి. నెక్స్ట్ వాట్ ఇట్ అపియర్ దట్ ఎక్స్ లిమిటెడ్ షుడ్ హ్యావ్ పవర్ టు పార్టిసిపేట్. సో వాళ్ళ ఎక్స్ లిమిటెడ్కి ఏముంది, జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే పవర్ ఉంది ఫైనాన్షింగ్లో, ఆపరేటింగ్ పాలసీ డెసిషన్లో. అదర్ షేర్ హోల్డర్స్ వచ్చేసి ప్రివెంట్ చేస్తున్నారు ఎక్స్ యొక్క ఎఫోర్ట్స్ని అండ్ స్టాప్ చేస్తున్నారు ఫ్రమ్ ద యాక్చువల్లీ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. సో ఇతను చెప్పే డెసిషన్స్ వస్తారు, ఇతను నోట్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు ఎవరు వినడం లేదు. వీళ్ళు వచ్చేసి ఒకటే పర్సన్స్ కాబట్టి, అంటే తక్కువ ఉన్న పర్సన్ కాబట్టి ఇతను చెప్పేది ఎవరికి రీచ్ కావడం లేదు, ఎవరు వినడం లేదు. సో అట్లాంటప్పుడు వై లిమిటెడ్ హీ ఈజ్ నాట్ అసోసియేట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. With respect to integrated reporting, state whether the following statements are true or false. First, an integrated report is necessary to be stand report. So stand alone report ki prepare చేసామంటే no, ఓన్లీ స్టాండ్ అలోన్ కాదు, disorganized ఆర్ ప్రొమినెంట్ ఆర్ యాక్సెసిబుల్ రిపోర్ట్ని, వేరే రిపోర్ట్ని కూడా నువ్వు ప్రిపేర్ చేయాలనుకుంటే ఇన్ కన్సిడరేషన్ విత్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ప్రిపేర్ చేయాలనేది ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ ఈజ్ రిటర్న్ ప్రైమర్లీ ఫర్ ప్రైవేట్ కంపెనీస్. ఎస్, ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఎస్ కరెక్ట్. అది
పర్టికులర్గా ప్రైమరీ అండ్ ప్రాఫిట్ వాళ్ళకి అండ్ ఎనీ సైజ్ బేస్ అండ్ సైజ్ని బిజినెస్ చేసుకొని చేసినారు. ఒకవేళ నాన్ ప్రాఫిట్ వాళ్ళు కూడా రికమెండ్ నెసెసరీ అనుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్, ఏ రిపోర్ట్ ప్రిపేర్డ్ హ్యాస్ రిక్వైర్డ్ బై లోకల్ రా కంటైనింగ్ మేనేజ్మెంట్ కమెంటరీ ఆర్ అదర్ రిపోర్ట్స్ దట్ ప్రొవైడ్స్ కాంటెక్స్ట్ ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కెన్ సర్వ్ టు ద పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటే ఫ్రేమ్వర్క్తోనే ప్రిపేర్ చేయాలి. ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కామెంటరీ, లోకల్ లాస్ని, అదర్ రిపోర్ట్స్ని కన్సిడర్ చేయాలనుకుంటే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ నువ్వు కన్సిడర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ కంటెంట్ని అబ్స్క్యూట్ చేయకూడదు. అబ్స్క్యూట్ చేస్తే అది ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ కాదు. నెక్స్ట్, అన్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ షుడ్ ఇన్క్లూడ్ ఓన్లీ పాజిటివ్ మ్యాటర్స్. నో. రిలయబిలిటీ కంప్లీట్లో మనం చెప్పినాము, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అన్ని ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయాలి అనేది. False. So first answer is false. An integrated report may be prepared in response to existing compliance requirement and may be either standalone report and include డిస్టింగ్విషబుల్ చేయగలగాలి, ప్రొమినెంట్ ఉండాలి అండ్ యాక్సెసబుల్ ఉండాలి. పార్ట్ ఆఫ్ అనదర్ రిపోర్ట్ని కూడా ఆర్ వేరే కమ్యూనికేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం, ఓన్లీ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే కాదు. నెక్స్ట్ 2, ద ఫ్రేమ్వర్క్ ఈజ్ రిటర్న్ ప్రైమర్లీ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. సో ప్రైమరీగా ప్రైవేట్ సెక్టర్ కోసమే తీసుకొచ్చినారు అండ్ ప్రాఫిట్ కంపెనీస్కి ఆఫ్ ఎనీ సైజ్, బట్ ఇట్ కెన్ ఆల్సో అడాప్ట్ ఈజ్ నెసెసరీ. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎవరైతే నాట్ ప్రాఫిట్ ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ 2, if the report is required to include specified information beyond that required by this framework, the report can still consider as integrated. Yes, మనకి ఫ్రేమ్వర్క్లో చెప్పినది మాత్రమే కాకుండా వేరే అదర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు, అప్పుడు కూడా దీన్ని ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటాము. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది డస్ నాట్ అబ్స్క్యూర్ ద కాన్సైజ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై ద ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి రిమైనింగ్ వేరే ఇన్ఫర్మేషన్ ఏమన్నా యాడ్ చేసుకో, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్, ఫాల్స్. ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ షుడ్ ఇన్క్లూడ్ ఆల్ మ్యాటర్స్. ఇవి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ బ్యాలెన్స్ వేలో ఉండాలి, వితౌట్ మెటీరియల్ బోత్ ఇంక్రీజ్ ఆర్ రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇంపార్టెంట్ క్యాపిటల్. సో ఇంపార్టెంట్ క్యాపిటల్లో ఇంక్రీజ్ ఏమని డిక్రీజ్ ఏమని వాటి గురించి కూడా ఉండాలి. అండ్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ నాట్ పర్ఫెక్ట్లీ యాక్యురేట్ ఆర్ పర్ఫెక్ట్లీ యాక్యురేట్ లేనప్పుడు ఎస్టిమేట్ని ప్రొవైడ్ చేయాలి, అప్రాప్రియేట్ ప్రాసెస్ని ఇన్స్టిట్యూట్ చేసుకోవాలి. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ మనం రెడ్యూస్ చేసుకోవాలి ఆల్వేస్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, డస్ అన్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ నీడ్ టు బి స్టాండర్లోన్ డాక్యుమెంట్స్? నో. An integrated report can either standalone report or include distinguishable and prominent and accessible part of another report or communication. For example, it may be included at the front of the report that also include the organization full financial statements. So వేరే ఇవి కూడా నువ్వు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. What is the organization structure and role of IIRFRC in relating to integrated reporting? What considerations are kept in mind by IIRRC while developing the framework? So వాళ్ళు ఫ్రేమ్వర్క్ని డెవలపింగ్ చేస్తున్నప్పుడు ఎవరెవరిని కన్సిడర్ చేసుకుంటారంటే ఇన్వెస్టర్స్ని కన్సిడర్ చేసుకుంటావు, అండ్ రెగ్యులేటర్స్ని కన్సిడర్ చేసుకుంటారు, అండ్ కంపెనీస్ని కన్సిడర్ చేసుకుంటారు, అండ్ స్టాండర్డ్ సెట్టర్స్ని కన్సిడర్ చేసుకుంటారు. సో వీళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని ఫ్రేమ్వర్క్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ కౌన్సిల్ వాజ్ సెటప్ విచ్ ఎయిమ్స్ టు క్రియేట్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. సో నీ యొక్క రిపోర్టింగ్ని గ్లోబల్లీగా యాక్సెప్ట్ చేయడానికి ఏంతో క్రియేట్ చేసినదే ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది. అండ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ కౌన్సిల్ గ్లోబలైజేషన్ చేసేటప్పుడు ఇన్ కొల్యూషన్ విత్ వీళ్ళందరినీ కన్సిడర్ చేసుకుంటాము. ఏవేవి ఇన్వెస్టర్స్ని అండ్ రెగ్యులేటర్స్ ఏమున్నవి అండ్ కంపెనీస్ ఏమున్నవి అండ్ స్టాండర్డ్ సెట్టర్స్ ఏమున్నాయి వీటిని కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఎనీ అకౌంటింగ్ ప్రొఫెషన్స్ అండ్ NGOస్ని కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్, టుగెదర్ దిస్ కొల్యూషన్ ఆఫ్ షేర్స్. ఈ కొల్యూషన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎట్లుండాలంటే వాల్యూ క్రియేషన్ లాగా ఉండాలి, షుడ్ బి నెక్స్ట్ స్టెప్. సో ఈ కమ్యూనికేషన్స్ ఎట్లుండాలి, వాల్యూ క్రియేట్ అయ్యేలాగా ఉండాలి, షుడ్ బి నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ఎవాల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ రిపోర్టింగ్లో. అండ్ ఫర్ విత్ దిస్ పర్పస్ దే షుడ్ ద ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూని క్రియేట్ చేసేలాగా ఉండడం చూసుకోవడానికి ఈ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ యొక్క ఫ్రేమ్వర్క్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ ఆల్సో డెవలప్డ్ కీపింగ్ ఇన్ మైండ్ ద గ్రేట్ ఫ్లెక్సిబిలిటీ. సో అందరికీ ఫ్లెక్సిబిలిటీ మేనర్లో ప్రొవైడ్ చేస్తారు ఈ
framework అనేది given by the entity and management in the reporting, but at the same time should target to report value created. ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేయడమే కాదు, వాల్యూని కూడా క్రియేట్ చేయాలి. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటే నీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది నాట్ ఓన్లీ హియర్ గ్లోబల్లీ ప్రజెంట్ చేసుకుంటాం. అంటే గ్లోబల్లీ ప్రజెంట్ చేసినప్పుడు ఆ గ్లోబల్లీ ప్రజెంట్ చేసినప్పుడు నీ యొక్క వాల్యూ అనేది క్రియేట్ కావాలి. నువ్వు ప్రజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది గ్లోబల్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి, గ్లోబల్లీగా అట్రాక్ట్ కావాలి. అట్రాక్ట్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తారు. సో నీ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవన్నీ మైండ్లో పెట్టుకొని, అంటే ఐఆర్ఎస్సిఎస్ని మైండ్లో పెట్టుకొని, దట్ ఈస్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు, రెగ్యులేటర్స్ ఏమున్నాయి, కంపెనీస్ ఏమున్నాయి, స్టాండర్డ్ స్టాండర్డ్స్ ఎవరు ఉన్నాయి, వీటిని కన్సిడర్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ని వాళ్ళు ప్రిపేర్ చేసినారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ కౌన్సిల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. కెన్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డూ ద ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ హ్యాస్ ఫర్ ఫ్రేమ్వర్క్? ఎస్, ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఏమంటే మామూలుగా ఫ్రేమ్వర్క్ అనేది ప్రైమరీగా వచ్చినది కాంట్రాక్ట్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ప్రాఫిట్ కంపెనీస్కి వచ్చింది ఎనీ సైజ్కి. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి అప్లైడ్ ఆర్ అడాప్టెడ్ బై యాజ్ నెసెసరీ. ఒకవేళ నెసెసరీ అనుకుంటే పబ్లిక్ సెక్టర్ వాళ్ళు అండ్ నాట్ ప్రాఫిట్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, కెన్ అన్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ బీ డన్ ఇన్ కంప్లైన్స్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద లోకల్ లాస్ టు ప్రిపేర్ మేనేజర్? సో మనకి ఫ్రేమ్వర్క్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి, ఇన్ అడిషన్ టు దట్ నువ్వేమైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కమెంటరీని ప్రొవైడ్ చేసుకోవచ్చు, అదర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇన్ అకార్డెన్స్ విత్ లోకల్ లాస్ ప్రకారంగా. బట్ నువ్వు ప్రొవైడ్ చేస్తే బియాండ్ ఇన్ఫర్మేషన్ అనేది అస్కేర్ చేయకూడదు ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని. సో అన్ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్ మే బీ ప్రిపేర్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఎగ్జిస్టింగ్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, an organization may be required by local laws to prepare management commentary or other report that provide context for its financial statements. So if that report is also prepared in accordance with this framework, it can be considered as integrated reporting. సో వేరే ఇన్ఫర్మేషన్ని కలిపి నువ్వు కన్సిడర్ చేసి ప్రొవైడ్ చేసిన దాన్ని కూడా ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటాము. ఇఫ్ ద రిపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఇంక్లూడెడ్ స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ బియాండ్ రిక్వైర్డ్ బై ద ఫ్రేమ్వర్క్. సో ఇన్ఫర్మేషన్, స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్ నువ్వు బియాండ్ రిక్వైర్డ్కి సంబంధించి ప్రొవైడ్ చేసినప్పటికీ ద రిపోర్ట్ని ఇంకా అప్పటికి కూడా ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటాము. ఆ అయితే ఇన్ఫర్మేషన్ అనేది అబ్స్కేర్ చేయదు, కన్సైజ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై ద ఫ్రేమ్వర్క్. సో ఇవి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్.